వెల్కమ్ టు sakshiyeducation.com. తెలంగాణకు సంబంధించిన వరకు అంటే తెలంగాణ జియోగ్రఫీ కానీ ఎకానమీ కానీ తీసుకుంటే ఎన్ని మార్క్స్ వరకు రావచ్చు అంటారు? సరే, తెలంగాణ గ్రూప్ అనికి సంబంధించి పర్టికులర్గా తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చరు, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, సొసైటీ ఇవి మెన్షన్ చేశారు. అయితే తెలంగాణ స్టేట్ ఎగ్జామ్ అని చెప్పేసి తెలంగాణ పార్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్ ప్రిలిమ్స్లో వచ్చే అవకాశం లేదనమాట. లాస్ట్ 2 పేపర్స్ కనుక మనం గమనిస్తే 20 నుంచి 30 క్వశ్చన్స్ వరకు తెలంగాణ పాలసీస్ మీద, ఆర్ట్ అండ్ కల్చర్ మీద, జియోగ్రఫీ మీద అడిగారు. సో కాబట్టి ఈ సిలబస్ మొత్తం మళ్ళీ మనకి తెలంగాణ మూవ్మెంట్ అనేది ప్రిలిమ్స్లో లేకపోయినా మెయిన్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా స్టేట్ సిలబస్ అనేది 30 నుంచి 40 మార్కుల వరకు ప్రిలిమ్స్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్టేట్ సిలబస్కి మూవ్మెంట్ పక్కన పెట్టినా సరే మిగతా ఆర్ట్ అండ్ కల్చర్కి, తర్వాత సొసైటీకి, జియోగ్రఫీకి, పాలసీస్కి మీరు ఎంత ప్రయారిటీ ఇస్తే ప్రిలిమ్స్లో ఇదే బేసిక్స్ రేపు మెయిన్స్లో మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఒక ఎగ్జామినర్ ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి భౌగోళిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలు అభ్యర్థికి ఎంతవరకు తెలుసు అనేటటువంటి అంశం ఖచ్చితంగా క్వశ్చనియర్ అడుగుతారనమాట. ప్రశ్నాపత్రం రూపకల్పనలో కూడా స్టేట్ అంశాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే తెలంగాణ స్టేట్ పాలసీస్, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీకి మీరు అత్యంత ప్రాధాన్యత ఇస్తే అది మీకు మెయిన్స్లో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి 20 నుంచి 30 మార్క్స్ వరకు కూడా మీరు ప్రిలిమ్స్లో చేసేదానికి అవకాశం ఉంటుంది.